తెలంగాణ వ్యాప్తంగా పోలింగ్ కొనసాగుతుంది. ఇక పలు చోట్ల ఉద్రిక్తలు జరుగుతుండగా మరికొన్ని ప్రాంతాల్లో ప్రశాంతంగా ఓటింగ్ కొనసాగుతుంది. ఓటింగ్ మరికొద్ది సమయం మాత్రమే ఉండడంతో ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు వెళ్తున్నారు. రైట్గా తెలంగాణలో ఓటింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. ఇక మరి కాసేపట్లో కూడా ఓటింగ్కి వేసేందుకు సమయం మించిపోవడంతో ఓటర్లు పోలింగ్ బూత్స్ దగ్గరికి చేరుకుంటున్నారు. రైటింగ్ ఇక తెలంగాణలో ఓటింగ్కి సంబంధించి ఓవరాల్ డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి స్వప్న లైవ్లో అందుబాటులో ఉన్నారు. రైట్ స్వప్న, చెప్పండి, ఎలా జరుగుతోంది తెలంగాణలో ఓటింగ్? ఇంకా సమయం కూడా మించిపోతుంది, దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? శ్రావ్య, మనం ఓవరాల్గా చూసుకుంటే తెలంగాణ వ్యాప్తంగా ఓటింగ్ అయితే కాస్త ఇప్పుడు ఊపందుకుందని చెప్పొచ్చు. ఎందుకంటే మధ్యాహ్నం వరకు కూడా చాలా మందకొడిగా జరిగింది. ముఖ్యంగా హైదరాబాద్ విషయానికి వస్తే నేను ఉప్పల్, అంబర్పేట్, ముషీరాబాద్, సికింద్రాబాద్, సనత్ నగర్ ఈ ఏరియాలో తిరుగుతూ వస్తున్నాను. దాదాపు 11 గంటల వరకు కూడా మనకు పెద్దగా ఓటింగ్ కనిపించలేదు. ఇప్పటికి మనం చూసుకుంటే ఎక్కడ కూడా 20% దాటి ఓటింగ్ నమోదవుతున్న పరిస్థితి కనిపిస్తలేదు. ఓవరాల్గా తెలంగాణ చూసుకున్న 36% ఉంది. సో అంటే ఇలాంటి పరిస్థితి అంటే ముఖ్యంగా హైదరాబాద్, సికింద్రాబాద్ ఈ ఏరియాలో చాలా రోడ్లు చూసినా కూడా మనకు నిర్మానుష్యంగా కనిపిస్తున్నాయి. దసరా, సంక్రాంతి సెలవులు వచ్చినప్పుడు కనుక వెళ్తే ఎలా ఉంటుందో అలాంటి పరిస్థితి ఉంది. చాలా తక్కువ ఓటింగ్ అయితే వస్తుంది. అంటే వీళ్ళు ఊర్లలోకి ఏమైనా వెళ్ళారా, అక్కడికి వెళ్ళడం వల్ల ఇలా జరిగిందా, హాలిడేస్ని ఎంజాయ్ చేస్తున్నారా, ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు, చదువుకున్న వాళ్ళు ఓటాకు వినియోగించుకోవడానికి ముందుకు రావట్లేదా, ఇలాంటి అనేక సందేహాలు అయితే వస్తున్నాయి. ముఖ్యంగా కొంత ఏదైతే బస్తీ ఏరియాస్ ఉన్నటువంటి ప్రాంతం ఉందో అక్కడైతే గట్టిగానే ఓటింగ్ జరుగుతుంది. కానీ మధ్యతరగతి వాళ్ళు ఉన్నటువంటి ప్రాంతంలో కానీ కాస్త ఎడ్యుకేటర్స్ ఎక్కువగా ఉన్నటువంటి ప్రాంతంలోనే ఓటింగ్ జరగట్లేదు. పదే పదే ప్రతిసారి చెప్పేది ఇదే, ఇది హాలిడే కాదు, రండి బయటకు వచ్చి ఓటు వేయండి, మీ ఓటుకు వినియోగించుకోవడానికి ఈరోజు మీకు సెలవు ఇవ్వడం జరిగిందని చెప్తున్నప్పటికీ కూడా చాలామంది, ఇంకా ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనే బయటకు వచ్చి ఓటు వేయని వాళ్ళ సంఖ్య చాలా ఎక్కువగా ఉంది. దాదాపు ఇప్పుడు నేను చెప్పినటువంటి ప్రాంతాలన్నింటిలో కూడా ఈవెన్ మనకి కంటోన్మెంట్ ఏరియాలో చూసుకున్నా కూడా 15-16% ఉంది. దాదాపు ఇంకో కొద్దిసేపు అయితే టైం ముగుస్తుంది. ఈ టైంలో కూడా ఇప్పుడిప్పుడే వస్తున్నారు. ఉన్నటువంటి వాళ్ళలో కూడా యూత్ ఓటింగ్ కాస్త మనకి ఎక్కువగా కనిపించడం ఆశాజనకమైనటువంటి విషయము. అయినప్పటికీ కూడా మనం అంటే తెలంగాణలో ఉన్నటువంటి మిగతా ప్రాంతాలతో చూసుకుంటే అక్కడైతే ఓటింగ్ చాలా గట్టిగానే జరుగుతుంది. ఆ గెలుపు ఓటములు ప్రభావితము ఆ విషయాలకు సంబంధించి ఆల్రెడీ చర్చ కూడా నడుస్తుంది. కానీ గ్రేటర్ హైదరాబాద్ ప్రాంతంలోనే ఎందుకు ఇంత తక్కువగా ఓటింగ్ జరుగుతుంది, ప్రతిసారి కూడా ఎందుకు ఇంత నిర్లిప్తంగా ఉంటారు? మీరు దాదాపు ఉదయం ఏమనుకున్నారంటే ఈరోజు సెలవు కదా, కాస్త మెల్లగా వచ్చి ఓటు వేస్తారేమో అనుకున్నారు. దాదాపు 11, 12, 1 గంట ప్రాంతం అయ్యేసరికి కూడా 15%, 16% వరకే ఉండడంతో ఏంటి పెరగలేదా అనుకున్నారు. కానీ ఇప్పుడు కాస్త కొంచెంగా పెరుగుతున్నటువంటి పరిస్థితి. ఒకసారి ఇప్పుడు నేను గోషామాల్ ప్రాంతంలో ఉన్నాను శ్రావ్య, వెనక చూద్దాము. చాలా హడావిడిగా కనిపిస్తుంది, గట్టిగా వాళ్ళు మాట్లాడుతున్నారు. ముఖ్యంగా మహిళలు ఇప్పుడు మనకి ఈ టైంలో ఎక్కువగా కనిపిస్తున్నారు. ఎందుకంటే దాదాపు వీళ్ళు ఉదయం నుంచి కూడా ఎక్కువగా ఇళ్లలో ఉన్నటువంటి పరిస్థితి మనకి. ఎందుకంటే వాళ్ళు రాలేదు, తర్వాత కాస్త మెల్లగా వచ్చి ఓటేద్దామని అనుకున్నారా, లేదంటే కొంచెం రష్ ఎక్కువగా ఉంటుంది ఆ టైంలో ఎందుకు అని అనుకున్నారా? కానీ ఇప్పుడైతే మనకు ఇప్పుడు ఉన్నటువంటి క్యూ లైన్ చూసుకుంటే ఇక్కడైతే లేడీస్ కొంచెం ఎక్కువగా మనకు కనిపిస్తున్నారు. ఉన్నటువంటి వాళ్ళతో ఒకసారి మాట్లాడదాము. గోషావాల్కి సంబంధించినటువంటి ఈ ప్రాంతంలో అంతా ఓకేగా జరుగుతుందా ఏంటి అనేది. ఆప్ కాసే हम बाजू गांधी भवन से आए। गांधी भवन से कैसे चल रहा है? पूरा सब ठीक ठाक है इधर? अच्छा ही है, पूरा अच्छा ठीक है मैडम, पूरा ठीक है। कितने देर से आप खड़े हो उधर? हम 1.5 घंटा हो गया। क्यों इतना देर क्यों लगा? अंदर हैंडीकैप वाले पूरे गुजर लोग जा रहे हैं अंदर, इसलिए पहली बार वोट यूज कर रहे हैं? सेकंड टाइम। कैसा लग रहा है वोट यूज करने? बहुत अच्छा लग रहा है, बहुत अच्छा लग रहा है। మహిళలు కూడా ఉన్నారు, ఒకసారి వారిని అడుగుదాము. ఎక్కడి నుంచి వచ్చారు ఏంటి అనేది. చక్కగా వీళ్ళైతే మాట్లాడడానికి ఇబ్బంది పడుతున్నారు. ఓవరాల్ గా అయితే చూసుకుందాము. కాకపోతే అప్పటి నుంచి గట్టిగా అయితే మాట్లాడుతున్నారు. ఎవరు వస్తారు ఏంటి అని చెప్పేసి చిన్నపాటి రాజకీయ చర్చ ఇక్కడ నడుస్తుంది. అప్పటి నుంచి నేను మాట్లాడుతున్నప్పుడు నా వెనకాల చాలా ఇంట్రెస్ట్ గా ఇదివరకు దాకా రాజకీయాలు మాట్లాడుకున్నారు. ఇప్పుడు అడుగుదాము, ఎక్కడి నుంచి వచ్చారు? కాసే इधर बाजू मनिंदर बाग। तो कैसे लग रहे हैं आप जब आकर खड़े होकर आपके वोट? अंदर बहुत लोग जा रहे, बाहर कोई भी नहीं आ रहा। क्यों अंदर इतना टाइम क्यों लग रहा है? समझ में नहीं आ रहा। आप इतना देर क्यों आए? सुबह से क्यों नहीं आए? घर के काम वो थे ना, इसके वजह से देर हो गया। ఇంట్లో పనులు ఉంటాయి కదండి, అంత పొద్దున్న రాలేము కాబట్టి ఇంట్లో పని చేసుకొని వచ్చాక లేట్ అవుతుంది అంటున్నారు. మొత్తానికైతే అప్పటి నుంచి అయితే రాజకీయంగా గట్టి చర్చ ఈ క్యూ లైన్లో జరుగుతుంది. మనం మాట్లాడుతున్నప్పుడు కూడా చూస్తున్నాం, వెనుక నుంచి వాళ్ళ మాటలు అరుపులు మనకు వినిపిస్తున్నాయి. ఏంటి ఇంకెంతసేపు నిలిచి ఉంటామనేసి. ఆప్ కాసే? बाजू डबल बेडरूम। तेलुगु अच्छा? तेलुगु नहीं, हिंदी। ओके, कैसे लग रहे हैं आपको? अच्छा है। अच्छा, ये कौन सी कितनी बार है?
इससे 4 बार हो गया मेरे को डाल के। फैमिली पूरा मिलके है या फैमिली है यहाँ पे, हम लोग पूरी फैमिली है। సో ఆప్ కहाँ से अंकल మురళీధర్ బాగ్ అండి. మురళీధర్ బాగా ఎలా ఉందండి ఇక్కడ పర్లేదు, ప్రశాంతంగానే ఉండదు. ఓకే వస్తువులన్నీ బాగున్నాయా వసతులు మా దగ్గర అంత సౌకర్యాలు ఇప్పుడు మెరుగ్గా కావాలా. ఇప్పుడు ఎట్లాగైతే తెలంగాణ ప్రభుత్వం కొత్తగా ఏర్పడిందా అట్లాగే మా బస్తీ కూడా రీసెంట్లీ ఇప్పుడు వస్తున్నది. అంటే గ్రేటర్ లో ముఖ్యంగా ఇక్కడ ఓటు హక్కు తక్కువగా వేస్తున్నారు. చాలా మనము ఆదిలాబాద్ అటు సైడ్ చక్కగా వేస్తున్నారు వాళ్ళు, దాదాపు 50-60 వరకు వెళ్ళిపోతున్నారు. మన దగ్గర 20 దాటట్లేదు. దానికి రీజన్ ఏమనుకుంటున్నారు మీరు? అతి తెలివి ఏం లేదు, అంతా తెలుసు మాకు అంటే ఏమి తెలియదు. సోషల్ మీడియాలో రాజకీయాలు చేస్తున్నారు. ఒట్టిగా హోటల్లో కూర్చుంటారు, రెస్టారెంట్లో ఆడ మీటింగ్లలో అవి మాట్లాడతారు. అసలు టైంలో ఏమి ఉపయోగం లేదు. మీరు ఎక్కడి నుంచి అండి? పరమాన్వాడి పక్కకు. ఓకే, మొత్తానికి అయితే యూత్ రావడం చాలా సంతోషంగా ఉంది మీ ఓటు క్విజ్ కూడా. సో మీరేం చెప్తారు? చాలా మంది యూత్ ఎస్పెషల్లీ ఎడ్యుకేటెడ్ పీపుల్ రావట్లేదు ఓటు వేయడానికి. Lack of knowledge of voters, more social media influencers. That's why no voters in voter list. శ్రావ్య, మొత్తానికైతే ఇది హైదరాబాద్లో చూసుకుంటే మాత్రం ఓటింగ్ అంత ఆశాజనకంగా జరగట్లేదు, చాలా తక్కువగానే జరుగుతుంది. దాదాపు ఒక గంట సేపటి నుంచి మాత్రం కాస్త పుంజుకున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఎంతవరకు వెళ్తుందో చూడాలి, ఎందుకంటే ఎప్పుడు 50% కూడా దాటదు. ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితిలో ఎడ్యుకేటెడ్స్ రారు, వాళ్ళు ఓటు వేయడానికి ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపించారు. ముఖ్యంగా ఈరోజు హాలిడేగా ఎంజాయ్ చేస్తారు. ఇలాంటి మాటలు మనం దాదాపుగా వింటూనే ఉన్నాం. ఈసారి కూడా అదే రిపీట్ అవుతుందా, లేదా ఉన్నటువంటి ఈ 1 అవర్ ఈ టైంని యూటిలైజ్ చేసేసుకొని వచ్చి ఓట్లు వేస్తారా? ఈ టైంలో కూడా క్యూ లైన్లు కనిపించడం కాస్త మనకు హ్యాపీగా అనిపించే విషయం. ఎందుకంటే ఇప్పటివరకు రాకపోయినా కనీసం లాస్ట్ మూమెంట్లో అయినా వచ్చేసి క్యూ లైన్లో నిల్చున్న వాళ్ళందరికీ కూడా ఓటు వేసేటువంటి ఫెసిలిటీ కల్పిస్తారు. కాబట్టి అందులో భాగంగానే అందరూ ఓటు వేస్తారా చూడాలి. ఈవెన్ ఎండ్ టైం వరకు మనం చూసుకుందాము, సేమ్ సీన్ రిపీట్ అవుతుందా? ఎందుకంటే ఎక్కడైతే గ్రామీణ ప్రాంతాలు ఉన్నాయో అక్కడ చక్కగా వాళ్ళు వెళ్తున్నారు, వాళ్ళ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఉదయం నల్గొండ హైవేకి చూసుకున్న, వరంగల్ హైవేకి చూసుకున్న యాక్చువల్లీ సమయం మించిపోతుంది, కానీ ఓటర్లు ఇప్పుడిప్పుడే పోలింగ్ బూత్ దగ్గర కూడా కొంతమంది చేరుకుంటున్న దృశ్యాలు కూడా మనకు కనిపిస్తున్నాయి. కానీ దీనివల్ల సమయాన్ని ఏమైనా ఎక్స్టెండ్ చేసే అవకాశం ఏమైనా ఉందా? అంటే మనకు సమయాన్ని ఎక్స్చేంజ్ చేసే పరిస్థితి లేదు. ఎందుకంటే కొన్ని చోట్ల మార్నింగ్ ఈవీఎంలు పనిచేయలేదు, అక్కడ ఏమైనా డెసిషన్ తీసుకుంటారా చూడలేదు. ఎక్కడైతే క్యూ లైన్లో నిల్చొని ఉంటే వాళ్ళు ఏదైతే ఎలక్షన్ కమిషన్ చెప్పినటువంటి టైం ఉందో ఆ టైం లోపు క్యూ లైన్లో నిల్చుంటే వాళ్ళకు ఓటు వేసేటువంటి హక్కునైతే కల్పిస్తారు. లేదు ఆ తర్వాత వస్తే మాత్రం గేట్ క్లోజ్ అవుతాయి. దానికి సంబంధించి ఏమైనా ఎలక్షన్ కమిషన్ నిర్ణయం తీసుకుంటే ఏదైనా విపత్కర పరిస్థితిలో మేబీ అక్కడ ఈవీఎంలు పనిచేయకపోవడమో లేదా ఇతర ఏదైనా కారణం ఉంటే అక్కడ ఏమైనా చేయొచ్చు. కానీ ఇలాంటిది లేకపోతే మాత్రం ఎక్స్చేంజ్ చేసేటువంటి అవకాశం లేదు. ఖచ్చితంగా వాళ్ళకు ఉన్నటువంటి టైంని యూటిలైజ్ చేసుకోవాల్సిందే. చాలా మంది లాస్ట్ మూమెంట్లో వచ్చారు. మన హైదరాబాదీలకి ఇది కొంచెం నిజంగా ఒక చిన్న జబ్బు లాంటిదే. ఏదైనా జాబ్కి అప్లై చేసుకోవాలన్నా లేదన్నా ఎక్కడికైనా వెళ్ళాలన్నా కూడా లాస్ట్ మూమెంట్, లాస్ట్ డేని ఎక్కువగా పిక్ చేస్తుంటారు. సో అలాంటి పరిస్థితి ఏమైనా ఉందా? లాస్ట్ ఇంకా టైం ఉందిలే, ఇంకో 1 అవర్ ఉందిలే, వెళ్ళి వేద్దాంలే మార్నింగ్ లైన్ లోపల ఉన్న వాళ్ళకి కొంచెం లేట్ అయినా కూడా అవకాశం ఉండే ఛాన్స్ ఉందా? అవకాశం అయితే ఇస్తారు. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ వచ్చారు, లైన్లో నిల్చున్నారు. వాళ్ళు వేయకపోవడానికి ఇతర కారణాలు ఉండొచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ క్యూ లైన్ కదలకపోవడానికి మెయిన్ రీజన్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళు ఎక్కువ మంది ఇక్కడ ఉన్నారు. హ్యాండిక్యాప్డ్స్ వాళ్ళని ఒక్కొక్కరిగా వీల్ చైర్లో తీసుకెళ్ళి వాళ్ళని ఓటు వేయించి వాళ్ళని తీసుకొని రావడానికి ఇక్కడ చాలా టైం పడుతుంది. ఇక్కడ ఓటర్లు చేసినటువంటి తప్పిదం అయితే ఏమీ లేదు. అక్కడ హ్యాండిక్యాప్డ్ వాళ్ళు ఎక్కువగా ఉండడం, ఓల్డ్ ఏజ్ వాళ్ళు ఎక్కువగా ఉండడంతో వాళ్ళని అక్కడికి తీసుకెళ్ళడానికి ఎక్కువ టైం తీసుకుంటుంది. అండ్ ఉన్నటువంటి ప్లేస్ చాలా తక్కువగా ఉంది. ఆ కంజెస్టెడ్ ప్లేస్లో వాళ్ళు వెళ్ళి రావడానికి టైం తీసుకుంటుంది. కాబట్టి ఆ ప్రాసెస్లో వీళ్ళు ఎక్కువ నిల్చోవాల్సి వస్తుంది. కేటాయించిన టైం వరకు వీళ్ళు క్యూ లైన్లో ఉంటే ఖచ్చితంగా ఓటు వేసేటువంటి హక్కునైతే వీళ్ళకి కల్పిస్తారు. ఎందుకంటే అది వాళ్ళ తప్పిదం వల్ల జరగట్లేదు, టెక్నికల్ ఇష్యూస్ ఉండొచ్చు, లేదంటే అక్కడ రష్ ఎక్కువగా ఉండడం వల్ల ఆ పరిస్థితి ఉండొచ్చు. ఏదేమైనా క్యూ లైన్లో ఉన్న వాళ్ళకి ఆ ఫెసిలిటీ అయితే ఉంటుంది. వన్స్ టైం అయిపోయిందంటే ఏదైతే మెయిన్ డోర్ ఉన్నటువంటి ప్రాంతం ఉందో లేదా ఏదైతే మెయిన్ గేట్ ఉన్నటువంటి ప్రాంతం ఉందో ఆ ప్రాంతాన్ని పూర్తిగా క్లోజ్ చేస్తారు. ఎవరైతే ఉన్నారో వారికి ఓటుకు వినియోగించుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడు ఎక్కువగా కనిపిస్తుంది ఏంటంటే శ్రావ్య, యూత్ ఈ టైంలో ఎక్కువగా కనిపిస్తున్నారు. ముఖ్యంగా 30-40 ఆ ఏజ్ వాళ్ళు ఈ మార్నింగ్ అయితే ఓల్డ్ ఏజ్ పీపుల్ చక్కగా వచ్చేసారు. 8, 9, 10 వరకల్లా ఓల్డ్ ఏజ్ పీపుల్ అంతా ఓటు వేసుకున్నారు. ఈవెన్ ఉద్యోగాలకు వెళ్ళే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు ఓటు వేసుకున్నారు. మధ్యాహ్నం తర్వాత గృహిణులు, ముఖ్యంగా మహిళలు ఇంట్లో ఉన్న వాళ్ళు అప్పటి వరకు పనిచేసుకొని వచ్చి వేశారు. యూత్ ఈ టైంలో ఎక్కువగా వస్తున్నారు. ఖచ్చితంగా ఇది ఎవరు అభ్యర్థి గెలుపు ఓటమిని డిసైడ్ చేసేటువంటి ఫ్యాక్టర్ కూడా వీళ్ళే అయి ఉంటారు. ఎందుకంటే చాలా చోట్ల మహిళలు ఎక్కువగా ఉన్నారు, యూత్ కూడా ఎక్కువగా ఉన్నారు. కాబట్టి
ఈ టైంలో క్యూ లైన్లో, ఎందుకంటే ఎగ్జిట్ పోల్కి సంబంధించి కూడా మీరు ముందే ఎగ్జిట్ పోల్ ఇవ్వడానికి ఖచ్చితంగా వీల్లేదు, మొత్తం అయిపోయిన తర్వాతనే ఎగ్జిట్ పోల్కి సంబంధించి ఇవ్వండి అని చెప్పేసి కొద్దిసేపటి క్రితం ఇటు బీజేపీ అడగడం కూడా జరిగింది. దానికి సంబంధించి ఒక లెటర్ కూడా రాయడం జరిగింది. ఎందుకంటే ముందే ఎగ్జిట్ పోల్కి సంబంధించినటువంటి వస్తే అది ప్రభావం ఉంటుందని. సో చూడాలి శ్రావ్య ఉన్నటువంటి ఈ టైంని ఏమాత్రం యూటిలైజ్ చేసుకుంటారు. రైట్, థ్యాంక్ యూ స్వప్న.